నామమునకు ఘనత కలుగునుగాక. లూకాసు వార్త 23వ అధ్యాయము 23వ వాక్యం మనం చదువుకుంటున్నాము. అయితే వారు ఏకపట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు యొక్క సిలువ యాత్ర గురించి గమనిస్తున్నాం. ఆయన ఏ తప్పు చేయకపోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి యాజకులు, శాస్త్రులు వారు ఏకపట్టుగా వారిని ఆయన సిలువేయమని అడగమని ప్రజలను కోరినప్పుడు వారు అలాగే కోరినట్టుగా మనం చూస్తున్నాం. వారు కోరుకున్న ప్రకారంగానే పిలాతు కూడా ఆయనకి అనుమతి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వారు ప్రయాణం అయిపోవచ్చుండగా పల్లెటూరు నుంచి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనును ఒకతన్ని పట్టుకొని యేసు వెంట సిలువ మోయుటకు అతని మీద దాన్ని మోపిరి అని గమనిస్తున్నా. గొప్ప జనసమూహం ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయన వెంబడించిరి. యేసువారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ఇదిగో గొండ్రాళ్లకును కనని గర్భములకును పాలియని స్తనములకును ధన్యములైనవి అని చెప్పుదను వచ్చుచున్నది. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్మల్ని కప్పుకొని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు పశ్చిమరానికే ఇలాగ చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురో అని చెప్పాను. అలా ప్రభు వారితో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన్ని తీసుకెళ్ళి వారు సిలువేశారు. సిలువలో ఆయన పలికినటువంటి మొదటి మాట మనం గమనిస్తే లూకాసు వార్త 23వ అధ్యాయం 24వ వాక్యంలో మనం గమనిస్తే, తండ్రి వీరేమీ చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ మొదటి 3 మాటలు తండ్రి అయిన దేవుడు ప్రజలను క్షమించాలని, ప్రజలకు క్షేమం కోసం యేసు ప్రభు మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. దేవుడు వారి యొక్క పాప క్షమాపణ కొరకు ఆయన ఎంతో ఆశ కలిగి చివరి గడియ వరకు కూడా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. సిలువలో తనతో కూడా 2 వైపు ఉన్నటువంటి ఆ యొక్క 2 దొంగల్లో ఒకడు, తండ్రి యేసు, నన్ను నువ్వు నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోనమని మారుమనసు పొంది క్షమాపణ అడిగినప్పుడు యేసు ప్రభు నేడు నువ్వు నాతో కూడా ఉండు అని 2వ మాటగా వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తున్నాం. 3వ మాటను గురించి మనం గమనిస్తే, ప్రియమైనటువంటి దేవులారా, తన తల్లి తన స్నేహితుడైనటువంటి యోహాను సిలువ యొద్ద నిలబడి ఉంటుట చూచి ఆయన తన తల్లిని యోహానుకి తల్లిని అప్పగించుకున్నట్టు చూస్తున్నాం. అమ్మ, ఇదిగో నీ కుమారుడు, స్నేహితుడా ఇదిగో నీ తల్లి అని చెప్పి ఒకరు అప్పగించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినప్పుడు ఆయన 7 మాటలు సిలువలో పలుకుతున్నట్టుగా చూస్తున్నాం. 4వ మాట ఆయన ఏమన్నాడంటే, ఏలి ఏలి లామా సబక్తాని అని చెప్పాడు. అని నా తండ్రి నన్నెందుకు చేయి విడిచితివని అడుగుతున్నట్లుగా చూస్తున్నాం. మధ్యాహ్నం 12 గంటలు అయింది. అప్పుడు భూమి అంతటా చీకటి కమ్ముకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. మానవుల యొక్క పాప భారం అంతా కూడా ఆయన మోస్తున్నాడు కనుక ఆ పాపం అనే చీకటి తండ్రికి కుమారునికి కొంచెం ఎడమైనట్టుగా గమనిస్తున్నాం. అయితే ఆ ఎడము చాలాసేపు ఉండలేదు. కుమారుడు మరలా వెంటనే 7వ మాటగా నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక మనందరి పాప భారము ఆయన మోసాడు సిలువలో అని మనం గమనించుకొని, ప్రియమైనటువంటి దేవులారా, ఎవడైనానో సిలువ ఎదుకు వస్తే వాడికి తప్పకుండా క్షమాపణ ఉంటుందని మనం తెలుసుకోవాలి. 5వ మాటగా ఆయన ఏమన్నాడంటే, నేను దప్పికొంచున్నానని చెప్పాడు. అనగా ఆయనకి లోక సంబంధమైన లేదా శరీర సంబంధమైన దాహం కాదు, అది ఆత్మ సంబంధమైన దాహం అని మనం గుర్తుంచుకోవాలి. సమరయ స్త్రీ మధ్యాహ్నం అప్పుడు నీళ్లు చేదటానికి వచ్చినప్పుడు ఆమె ఎద్దకెళ్ళి ఆయన దాహం అడుగుతున్నాడు. ఆయనకి ఆమె ఇచ్చే నీళ్లు కావాలని కాదు, ఆమె యొక్క జీవితము, ఆమె ఆత్మ నశించిపోతుందనే ఆ యొక్క దాహము ఆయన కలిగి ఉన్నాడు కనుక ఆమెతో మాట్లాడి ఆమె పాపాన్ని ఆమెకి తెలియపరిచి ఆమె పాపం ఒప్పుకొని మారు మనసు పొంది ఊర్లోకి వెళ్ళి సువార్త ప్రకటించే స్త్రీగా మార్చబడినట్లుగా మనం చూస్తున్నాం. 6వదిగా ఆయన ఏమన్నాడంటే, సమాప్తం అయినను అని చెప్పాడు. సమాప్తం అయిందంటే తను ఈ లోకంలో ఏ పని చేయడానికి వచ్చాడో ఆ పని సమాప్తి చేశాడని యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వాక్యంలో కూడా ఆయన చేసే ప్రార్థనలో చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నాకు ఒక శరీరాన్ని అమర్చితివి, దాన్ని నీకు సమర్పిస్తున్నాను, నువ్వు దాన్ని ఇష్ట ప్రకారంగా బలియాగం కొనసాగని అని చెప్పుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. 7వ మాటగా ఆయన ఏమన్నాడంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను అని చెప్పాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, సిలువలో ఆ సిలువ బలియాగంలో తన చేతికి అప్పగించినటువంటి పనిని అంతటిని నమ్మకంగా చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. చివరికి మానవుడిగా పుట్టిన ప్రతి వారి ఆత్మ తిరిగి దేవుని ఎద్దుకు పోవలసి ఉన్నది. అందు నిమిత్తమై ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు కనుక
7వ మాటగా తండ్రి నీ చేతికి నా ఆత్మని అప్పగించుకొంచున్నానని కూడా చెప్తున్నట్టుగా చూస్తున్నాం. అయితే మన జీవితాలు మనం గమనిస్తే మనం ఈ లోకంలో ఎన్నో సంవత్సరాలు వ్యర్థంగా జీవించేవారు ఎంతోమంది ఉన్నారు. కొంతకాలమైన ప్రభు కోసం పట్టుబడిన మనం ఆ పనులు పూర్తి చేసేవారంగా ఉండము. మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు కాబట్టి మన ఆత్మను మనం దేవునికి అప్పగించలేము. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, అయితే యేసు ప్రభువును మనం కలిగి ఉంటే, ఆయన వాక్యానుసారమైన జీవితం జీవిస్తే, పరిశుద్ధులుగా ఉంటే తండ్రి చేతికి మన ఆత్మను అప్పగించేదానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం ఈ లోకయాత్ర ముగించిన తర్వాత ఆయన సన్నిధిలో ఆయనతో కూడా ఉండేదానికి కూడా దేవుడు సహాయం చేస్తాడు. అలాంటి ఆశీర్వాదకరమైన జీవితం మనం కూడా కలిగి ఉంటున్నట్లుగా ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మీరు ఈ లోకమునకు వచ్చారు, నశించిపోయి ఆత్మను రక్షించుకున్నారు. మా అమ్మకు కూడా ఆ బాధ్యత అప్పగించిపోయి ఉన్నాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని చెప్పి ఉన్నారు. నమ్మి బాప్టిసం పొందువారు రక్షింపబడను, నమ్మని వారికి శిక్ష విధింపబడను అని చెప్పి ఉన్నారు. యేసయ్య, మేము మాకు అప్పగించిన పని నమ్మకంగా చేసి నీ సన్నిధికి చేరుకునేటట్టుగా మాకందరికి ఆత్మీయ జ్ఞానం దయచేయమని, చేయబట్టి నడిపించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.